డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అదే నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని కష్టపడి దాచుకున్న కోట్ల రూపాయలు కాజేస్తున్న మోసగాళ్లు రోజు రోజుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. తెలిసిన వాళ్లే కదా, మన వాళ్లే కదా అని నమ్మిన అమాయకులు చివరకు చేతులు కాల్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చిట్టీల పేరుతో వెలుగు చూసిన 4 కోట్ల రూపాయల మోసం అలాంటి నమ్మక ద్రోహానికి మరో ఉదాహరణ. అసలు ఎలా నమ్మించారు? కోట్ల రూపాయలు ఎలా వసూలు చేశారు? చివరికి రాత్రికి రాత్రే ఎలా అదృశ్యమైపోయారు? ఈ మోసం వెనుక ఉన్న అసలు కథేంటి? చిట్టి మధ్యతరగతి కుటుంబాలకది కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు, అవసరమైన సమయంలో అండగా నిలిచే ఆర్థిక భరోసా కూడా. ప్రతి నెల కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలనే ఆశతో ఎంతోమంది చిట్టీల్లో చేరుతుంటారు. కానీ అదే నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని, అదే విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు అమాయకుల జీవితాలను ఒక్కసారిగా అంధకారంలో నెట్టేస్తున్నారు. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక్క రాత్రిలోనే అదృశ్యమైపోయిన ఓ దంపతుల వ్యవహారం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో డబ్బు మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల కలలు, భవిష్యత్తు నమ్మకం కూడా మోసపోయిందనే ఆవేదన వినిపిస్తోంది. వేల రూపాయలతో మొదలైన పరిచయం లక్షల రూపాయల వరకు పెరిగిన నమ్మకం చివరికి కోట్ల రూపాయల నష్టంగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష, సాంబశివరావు అమీన్పూర్లోని బిఎస్ఆర్ కాలనీలో నివసిస్తున్నారు. స్థానికంగా మంచి పరిచయాలు పెంచుకుంటూ చిట్టీలు నిర్వహిస్తున్నామంటూ ప్రజల్లో విశ్వాసాన్ని ఏర్పరచుకున్నారు. మొదట్లో డబ్బులు సమయానికి చెల్లించడం, చిట్టీలు సక్రమంగా నడిపించడం, సభ్యులతో మర్యాదగా వ్యవహరించడం వల్ల చాలామందికి ఎలాంటి అనుమానం రాలేదు. ఒకరి నమ్మకాన్ని చూసి మరొకరు చేరడం, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా చిట్టీల్లో చేరడం, ఇలా సభ్యుల సంఖ్య క్రమంగా పెరిగింది. చిన్న మొత్తాలతో ప్రారంభమైన లావాదేవీలు లక్షల్లో చేరుకున్నాయి. జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపులు, పదవి విరమణ డబ్బులు, బంగారం అమ్మి వచ్చిన సొమ్ము, వ్యవసాయ భూములు విక్రయించి వచ్చిన డబ్బు, ఇలా ఎంతో మంది తమ జీవితపు సంపాదనను చిట్టీల్లో పెట్టినట్టు బాధితులు చెబుతున్నారు. లేదు, ఆమెది మార్టిగేజ్ లోన్ ఉంది ఆల్రెడీ ఇల్లు. అయితే మన హైదరాబాద్ కింద కూడా పడింది. లీగల్ గా అయితే ఎవరు ప్రొసీడ్ అవ్వరు, తీసుకోరు. ఆ ప్రాబ్లం ఉన్నందుకే వేరే వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి తీసుకుంటామని ఇదైంది. సరేలే, వచ్చే ఛాన్స్ ఎందుకు పోట్టుకుందాం, డిస్టర్బెన్స్ చేస్తే వచ్చేవి కూడా రాకుండా అయిపోతాయి కదా అని మేము వెయిట్ చేసాము. మేము నిన్న ఇక్కడికి వచ్చినాక తెలిసింది 25 మెంబర్స్ ఇక్కడే ఉన్నాం. తెలియని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు. రాఘవేంద్ర కాలనీ, మారుతి నగర్, బిఎస్ఆర్, ఇంకా కృష్ణారెడ్డి, రాయిని శిరీష. తను ఉండేది బిఎస్ఆర్ కాలనీలో, షాప్ వచ్చేసి రాఘవేంద్ర కాలనీలో ఉంది. సాయి గణేష్ టెక్స్టైల్స్ అని షాప్ నడిపింది. గుంటూరు జిల్లా మరికొందరు అప్పులు చేసి కూడా చిట్టిలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అయితే అన్నీ సవ్యంగా సాగుతాయనుకున్న సమయంలోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చిట్టి డబ్బులు చెల్లించాల్సిన సమయం వచ్చినా వాయిదాలు మొదలయ్యాయి. ఈరోజు రేపు బ్యాంకు సమస్య, డబ్బులొస్తున్నాయి అంటూ చెప్పిన కారణాలతో కాలం గడిచిపోయింది. అనుమానాలు పెరుగుతున్న సమయంలోనే ఎవ్వరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ రోజు ఉదయం లేచి చూడగా శిరీష, సాంబశివరావు దంపతులు నివసిస్తున్న ఇంటికి తాళాలు కనిపించాయి. ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇంటి వద్ద ఎలాంటి సమాచారం లేదు. పరిచయస్తులకు కూడా వారి ఆచూకీ తెలియలేదు. దీంతో సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. తమ డబ్బు ఏమైందో తెలియక అందరూ ఒకే చోట చేరి ఆరా తీయడం ప్రారంభించారు. ఇంటి యజమానులు, స్థానిక పరిచయస్తులను అడిగినా స్పష్టమైన సమాచారం లభించలేదు. ఆస్తులు కూడా అమ్మేసి వెళ్లిపోయారని బాధితులకు తెలిసింది. దీంతో తమ కష్టార్జితం మొత్తం పోవడంతో బాధితులు కంటతడి పెట్టుకున్నారు. దాదాపు 4 కోట్ల రూపాయల మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిఎస్ఆర్ కాలనీలో ఉండే శిరీష అండ్ సాంబశివరావు అనే వాళ్ళు ఇద్దరు చిట్టీల వ్యాపారం పేరుతో మమ్మల్ని మోసం చేశారని చెప్పి, అండ్ వాళ్ళ దగ్గర చిట్టీలు వేయడము, ఆ అమౌంట్ కూడా వాళ్ళే తీసుకొని మితిలకు డబ్బులు తీసుకోవడము, ఇలా వివిధ రకాల నేరాలు పాల్పడుతూ
అందరినీ నమ్మించి మోసం చేశారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గతంలో సొంత బిజినెస్ ఇట్లా వ్యాపారం చేస్తూ పబ్లిక్ని అందరినీ మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఈమె సొంతం ఇల్లు ఇక్కడ ఉండేది, ఈమె ఇల్లు కూడా అమ్ముకొని పోయినట్టుగా తెలుస్తుంది. దీనిపై విచారించి చర్య తీసుకోవడం. ఎన్ని కోట్లు మోసం చేసినట్టు? దాదాపు 2-2.5 కోట్ల రూపాయలు మోసం చేస్తున్నారు. ఎంతమంది బాధితులు ఉన్నారు? మా దగ్గరికి అయితే ఇప్పుడు ఒక 20 మంది వరకు బాధితులు వచ్చారు. ఇంకా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అది మన విచారణలో కేసు నమోదైంది. వాళ్ళు 4 కోట్లు అని చెప్తున్నారు బాధ్యత. అంటే మనకు అది పూర్తిగా బాధితులు మన దగ్గరకు వచ్చి ఆ అమౌంట్ ఎంత అనేది చెప్తే దాన్ని బట్టి పెరుగుతుండొచ్చు. నమ్మకం ఎంతో విలువైంది, కానీ ఆ నమ్మకానికి కూడా భద్రత అవసరం. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఒక కుటుంబం చెమటుంటుంది, ఎన్నో కలలుంటాయి, భవిష్యత్తుపై ఆశ ఉంటుంది. ఆ డబ్బును ఎవరికైనా అప్పగించే ముందు 1-2 సార్లు ఆలోచించటం, పూర్తి వివరాలు తెలుసుకోవటం, చట్టబద్ధత నిర్ధారించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే అప్రమత్తతే ఇలాంటి మోసాల నుంచి రక్షించే మొదటి ఆయుధం.